ఆయన శిలువ మరణానికి ముందు మనం ఈ సమాజం అంతా క్రైస్తవ సమాజం ఈ లెంట దినాల్లో 40 దినాలు ప్రభుని యేసుక్రీస్తు వారు శిలువ అంటే గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ముందు 40 దినాలు శ్రమ పడ్డారని చెప్పుకుని శ్రమ దినాలు పాటిస్తున్నారు. కానీ ఆయన గురువారం అంటే శుక్రవారం శిలువ మరణం అయినప్పుడు ముందు వారం అంటే ముందు రోజు రాత్రి శిష్యులందరినీ శిష్యులందరితో కూర్చుని లాస్ట్ అంటే చివరి విందు భోజనాన్ని పెట్టాడు. కాళ్ళు కడుగుతాడు అందరినీ. ఒక్కొక్క వార్తలో చక్కగా కనపడతాయి. కాళ్ళు కడగడం, బట్టతో తొడవడం, పాస్కాన్ని సిద్ధపడటం, పరచడం. ఆ మేడ గదిలో చక్కగా ఆయన చెప్తాడు. మనం ప్రభు పల్ల చదువుతాం. ప్రభు అని యేసు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఇది నా శరీరము, ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలనటువంటి ప్రవర్తన మందన అని చెప్పి ఆయన శరీరాన్ని ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి వాటిని వివరించి ఏం చేశాడు, అక్కడి నుంచి బయలుదేరి గుర్తుపెట్టుకోండి, గురువారం రాత్రి పస్కా సిద్ధపాటు అంటే పస్కా బలి సిద్ధం అవుతుంది. దీనికి సాదృశ్యమైనది సిద్ధపాటు అంటే గురువారం రాత్రి పస్కా సిద్ధపాటు జరిగినప్పుడు చూడండి, అంటే ఇక తెల్లవారితే శుక్రవారము అంటే